Hi Jyoti, how are you? I'm super. How are you? Welcome to Life, Lakshmi's Advanced Fertility Center. అందుకే లైఫ్ లోకి వచ్చాను యాక్చువల్లీ. ఫర్టిలిటీ గురించి కొంచెం మీతో మాట్లాడి సో మా ఆడియన్స్ కి కూడా చెప్దాం ఈ రోజు అని చెప్పేసి ఆఫ్టర్ లాంగ్ టైం మనం కూడా కలవడం అన్నమాట. సో మాట్లాడమే తప్ప నేను కూడా హాస్పిటల్ అంటే కొంచెం మాకు లాంగ్ ఉంటుంది. మీకు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు వనస్థలిపురంలో ఉన్న వాళ్ళకైతే కొంచెం దగ్గర అనుకోండి. మీరు అందరూ వచ్చేస్తున్నారు. మా ఆల్రెడీ వీళ్ళు తెలిసే ఉంటారు, తెలియకుండా ఎవరికి ఉండరు అనుకోండి. కోర్స్ నేను కూడా తెలుసు, బట్ నాకు కొంచెం ఫెర్టిలిటీ ఇవన్నీ గురించి హాస్పిటల్ గురించి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి సో ఈరోజు మనం కొన్ని క్వశ్చన్లు వేస్తాం అనమాట. మన మేడం కూడా చెప్తారు దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్. ఎవరికైనా చాలామంది ఫెర్టిలిటీ గురించి అంటే చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. సో అలానే నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అండ్ మా ఫ్యామిలీలో కొంతమందికి కానీ లేకపోతే నా ఫ్రెండ్ సర్కిల్లో సో ఇలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాటి గురించి మనకు అంత ఐడియా లేదు కాబట్టి మ్యామ్ ఈరోజు మనకి అన్నీ ఒకసారి వాళ్ళ ఫెర్టిలిటీ సెంటర్ అన్నీ చూపించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంతేనా? Yeah, sure. అంతేనా? So hello, yeah. Hi Andy, I'm Dr. Smita. So today, welcome to Life, Lakshmi's Advanced Fertility Center, Vanasthalipuram. Manadi first IVF center in Vanasthalipuram andi. So ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది కానీ we have a very good success rate here. చాలా మంది we have seen so many happy couples and you know what Jyoti, recent గా we had a baby shower event too. మన దగ్గర కన్సీవ్ అయిన చాలా మంది మీ స్టేటస్ నేను చూసాను. సో బేబీ షవర్ దాని గురించి కూడా మీకు యా. సో బేసికలీ జ్యోతి ఇక్కడ మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము. అంటే మెడిసిన్స్ తోటి, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు జస్ట్ మెడిసిన్స్ అవేర్నెస్ లేక జస్ట్ వాళ్ళకి ఏ టైంలో టైమింగ్ కరెక్ట్ గా లేకపోవడం చిన్న చిన్న మైనర్ కరెక్షన్స్ తోటి కన్సీవ్ అయిపోతూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఓవ్యులేషన్ ఇండక్షన్. అలా అవన్నీ వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ IUI అంటే సెమెన్ ఫిల్టర్ చేసి యూట్రస్ లోపల వేస్తాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ IUI, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. అది కూడా వర్కౌట్ అవని వాళ్ళకి చాలా మందికి అంటే మేల్ ఫ్యాక్టర్ అయినా సరే, అంటే మనం మేల్ ఫ్యాక్టర్ కూడా ట్రీట్ చేస్తాము. మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ రెండు చూస్తాము. అండ్ ఎవరికైతే లో స్పర్మ్ కౌంట్స్ ఉంటాయో అలా వాళ్ళకి IVF ఇక్సీ అంటారు. ఇక్సీ ఇప్పుడు అడ్వాన్స్గా ఇక్సీ చేస్తున్నాము. సో అదేంటంటే మనం ఎగ్ లోపలికి స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి ల్యాబ్లో 5 daysగా గ్రో చేసి 5 day బేబీని యూట్రస్లో పెడతాం అనమాట. సో 5 day బేబీని ఎంబ్రియో అంటాము. సో అది IVF. సో యూజువల్గా ఏంటంటే సక్సెస్ రేట్స్ వచ్చేసి ఓవ్యులేషన్ ఇండక్షన్కి అరౌండ్ 5 to 10% చెప్పుకోవచ్చు. అండ్ IUIకి 10 to 15% అండ్ IVFకి 40 to 60% డిపెండింగ్ ఆన్ మీట్. అంటే ఎంబ్రియో టెస్టింగ్ అన్ని ఎవాల్యుయేషన్ అవన్నీ చేస్తే కూడా 40 to 60% అని చెప్పొచ్చు. అంటే యాజ్ సచ్ దెర్ ఇస్ నో 100% లేదండి నీకు 100% నేను ప్రెగ్నెన్సీ తెప్పిస్తాను అనేది కరెక్ట్ కాదు. బికాజ్ యూనో ఇంకా సైన్స్ ఉంది, ఇంకా చాలా లాట్స్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్ అనమాట. చాలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఐ ట్రీట్ మై పేషెంట్స్ పర్సనలీ, ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్, పర్సనల్ కేర్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా ఐ వుడ్ అడ్రస్ దేర్ ప్రాబ్లమ్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద సక్సెస్ అన్నట్టు. యాక్చువల్లీ మీరు ఇంత చెప్తుంటే నాకు ఒక కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అఫ్కోర్స్ అంటే మా కొంచెం అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో వేరే అక్కకు కూడా సో కొంచెం ఇలానే ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి 7 years 8 years అవుతుంది. సో ఆమెకి కిడ్స్ లేరు ఇప్పటికీ. సో అంటే ఆమె చాలా IVF చేపించుకుంది. తర్వాత వాటర్ బబుల్స్ అని స్టమక్ లో ఏదో చాలా చెప్పారు. అండ్ ఆయన కూడా కిడ్స్ ఇప్పుడు దాకా లేరు, కలలేదు. సో నాకేం అర్థమైందంటే నార్మల్గా వాళ్ళ హస్బెండ్, కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ హస్బెండ్ ని తీసుకురావడానికి వాళ్ళు పడే శ్రమ ఎంత ఉంటదంటే మనం చెప్పలేం. మనం అంత కష్టపడతాం, బట్ మనకి ఎక్కువ కష్టం ఉంటుంది మనం వాళ్ళని ఒప్పించి తీసుకురావాలి. కౌన్సిలింగ్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే ఐ హావ్ టు కౌన్సిల్ ద హస్బెండ్, వైఫ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా. మనకి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది, మన వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు అనేది వాళ్ళకి ఎంతగా పెద్ద ప్రాబ్లం అది. అంటే వాళ్ళకి చాలా బాధపడుతుంటారు. దే గో త్రూ లాట్ ఆఫ్ మెంటల్ ట్రామా. సో ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళు అందుకే లైక్ కౌన్సిలింగ్ సెషన్స్ లో దే వుడ్ డెఫినెట్లీ ఓపెన్ అప్ అసలు. సో దట్ ఈస్ హౌ వి అడ్రస్ దేర్ ప్రాబ్లమ్ అన్నట్టు. అంటే మీరు బాయ్స్ కి ఒకటే చెప్పాలంటే చాలా మంది ఏమన్నా హాస్పిటల్కి వచ్చేస్తే ఏమన్నా అయిపోతుందేమో, మా గురించి ఏమన్నా తెలిసిపోతుందేమో అని చెప్పేసి మనం చాలా రకాలుగా అనుకుంటూ ఉంటాము. అండ్ వాళ్ళు కూడా బాయ్స్ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటారు రావడానికి, ఏమన్నా తెలిసిపోతే ఇలా అవుతారేమో అని చెప్పేసి. సో మీరు ఇలాంటి వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి?
సో ఫీమేల్స్ కూడా ఈక్వల్గా సఫర్ అవుతారు. అట్ ద సేమ్ టైం మేల్స్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దర్ ప్రాబ్లమ్. బికాస్ వాళ్ళు నలుగురు ఫంక్షన్స్కి వెళ్తుంటారు, బయటికి వెళ్తుంటారు, కనిపించిన వాళ్ళు అడుగుతుంటారు ఏంటి ఇంకా అవ్వలేదా అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇది సిటీలో ఉండకపోవచ్చు కానీ విలేజెస్ లో మాత్రం పెళ్ళైన దగ్గర నుంచి ఏంటి ఏమ్మా ఇంకా మీకు పిల్లలు అవ్వలేదు? ఉన్నా- ఇంకా ఏంటి పిల్లలు పుట్టలేదా 1 year కే అవును. వాళ్ళు ఇంకా ఇద్దరు పెళ్ళైన 6 months లో ఇలా ప్రెగ్నెన్సీ రావాలి. విచ్ ఇస్ నౌ డేస్ ప్రెగ్నెన్సీ రావడం అనేది కొంచెం కష్టంగా మారింది బికాస్ ఆఫ్ వేరియస్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. మనము యాజ్ వెల్ యాజ్ మనం తీసుకునే ఫుడ్ అంతా కంటామినేటెడ్ ఉంటుంది, మనం తీసుకునే వాటర్, ఇవన్నీ కూడా మనకి తెలియకుండా ఇండైరెక్ట్ గా ఓవరీస్ పైన యాజ్ వెల్ యాజ్ టెస్టిస్ పైన, అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే ద క్వాలిటీ ఆఫ్ గ్యామిట్స్, అంటే ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ అలా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అది క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యి దాంతో అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అవుతున్నాయి. అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయి ఐదర్ అవి ఇంప్లాంట్ అంటే అతకకపోవడం కానీ, డెవలప్ అవ్వకపోవడం, ఆర్ మిస్క్యారేజెస్లో ల్యాండ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఫర్టిలిటీ అంటే నాట్ జస్ట్ అసలు కన్సీవ్ అవ్వకపోవడమే కాదు, కొందరు ఏంటంటే రిపీటెడ్గా కన్సీవ్ అవుతున్నా కూడా అది ఏంటంటే లైఫ్ చైల్డ్కి రిజల్ట్ అవ్వదు అనమాట. రిపీటెడ్గా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనే టర్మినాలజీ ఉంటుంది. దానికి ఏంటంటే కన్సీవ్ అవుతారు పాపం కానీ దే వోంట్ బి ఏబుల్ టు హ్యావ్ అ బేబీ. సో వాళ్ళని కూడా ట్రీట్ చేస్తాము. వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో దాన్ని మనం సార్ట్ చేసుకుంటే అలా చాలా మంది కపుల్స్ కూడా వి గివ్ దెం లైవ్ బేబీస్. చాలా మంది మీ దగ్గరకు వచ్చి ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర చాలా మందిని ట్రీట్ చేశారు, సో బాయ్స్ కూడా వచ్చి కన్సల్ట్ అవుతారు. సో అంటే వాళ్ళు కొంతమంది ఫీల్ అయ్యి చాలా డేస్ తర్వాత వస్తారు అబ్బాయిలు, వాళ్ళు ఇంట్లో బతిలాడి విత్ గ్రేట్ డిఫికల్టీ వాళ్ళు వస్తారు. నౌడేస్ అట్లీస్ట్ వి షుడ్ బి హ్యాపీ దట్ చాలా మంది ముందుకు వస్తున్నారు టెస్టింగ్ కి ఇన్ కేస్. యా డెఫినెట్లీ. సో అవేర్నెస్ బాగా పెరిగింది. వాళ్ళు కొంచెం ముందుకి రావాలంటే మీరు అంటే మీ హాస్పిటల్ నుంచి ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? సి వి కీప్ మీ ఫైల్స్ అన్ని కూడా ప్రైవేట్ గా ఉంటాయండి. మీ టెస్టింగ్, మీ రిపోర్ట్స్ అవన్నీ కూడా మీకు ప్రైవసీ ప్రొవైడ్ చేయడానికి శాంపుల్ కలెక్షన్ రూమ్ సెపరేట్ గా ఉంటుంది. అది ఐసోలేట్, అక్కడ ఎవరు ఉండరు. యాజ్ వెల్ యాజ్ మీ రిపోర్ట్స్ కానీ మీ ఫైల్స్ కానీ అన్ని కూడా మేము చాలా సెక్యూర్ గా ఉంచుతాము. అంటే విచ్ ఇస్ నాట్ ఓపెన్ టు ద థర్డ్ పర్సన్, అంటే హస్బెండ్, వైఫ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీటింగ్ డాక్టర్, ఇక్కడ హాస్పిటల్ ఆథరైజ్ స్టాఫ్. అంతే తప్ప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, అవతల వాళ్ళు ఏంటి, ఏం ట్రీట్మెంట్ అవుతుంది, పక్కింటి వాళ్ళు వాళ్ళు దే విల్ బి మోర్ క్యూరియస్ కదా టు నో ఏం జరుగుతుంది అనేది. సో ఇదంతా కూడా టోటల్ గా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది. వి డోంట్ లీక్ ఎనీ రిపోర్ట్స్ టు ది అవుట్ సైడ్ పర్సన్. అందుకే మీ అందరు అదే చాలా మంది ఫీల్ అవుతున్నారు అలా రావడానికి. సో ఏమీ భయపడనక్కర్లేదు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మీ వైఫ్ కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. బికాస్ వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అంటే మెన్ వుడ్ బి గోయింగ్ టు దేర్ ఆఫీసెస్ అండ్ ఆల్ కదా, వాళ్ళు ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉంటే బాగా దే గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ డిప్రెషన్. అసలు వాళ్ళకి ఏంటి అవుతారా లేదా అని చాలా మంది చెప్తూ వస్తారు, నాకు సూసైడల్ టెండెన్సీస్ వస్తాయని. సో ఐ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్ ఏంటంటే సి దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. సో యూ వుడ్ డెఫినెట్లీ హ్యావ్ కిడ్స్ అన్నట్టుగా అలా కౌన్సిలింగ్ చేసుకొని, పాజిటివ్ కౌన్సిలింగ్ చేసుకొని వాళ్ళ మెంటల్ స్టేటస్ ని ఇంప్రూవ్ చేయడం కూడా దాట్స్ ఆల్సో అ బిగ్ ఛాలెంజ్ కదా. ఎందుకంటే ఇంట్లో వీళ్ళు ఏమైనా చేసుకుంటే ఎంత ట్రామాటిక్ గా ఉంటుంది. అది కొంచెం అన్నా ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది లేడీస్, బాయ్స్ కొంతమంది అలా అంటే అలా ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ మధ్య వస్తున్నారు. ఈవెన్ విలేజెస్ నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే పెస్టిసైడ్స్ కి, ఇన్సెక్టిసైడ్స్ కి మెన్ బాగా ఎక్స్పోజ్ అవుతుంటారు కదా ఇంట్లో. అగ్రికల్చరల్ లేబరర్స్ కి వాళ్ళకి ఏంటంటే దాంతో కూడా అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. యాజ్ వెల్ యాజ్ ఈక్వాలిటీ కూడా పడిపోతుంది. సో అది వాళ్ళు చేసిన తప్పు కాదు, ఇట్స్ దర్ ప్రొఫెషన్. వాళ్ళు అది చేయకపోతే ఫుడ్ ఉండదు. సో అదంతా ఎవ్రీథింగ్ అదంతా కూడా ఒక సర్కిల్ అన్నట్టు. మళ్ళీ అదంతా కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ కి లీడ్ అవుతున్నాయి. అండ్ కొందరు డెఫినెట్లీ ఉన్నారండి అసలు రానే రావట్లేదు. సో అలాంటి వాళ్ళు పర్వాలేదండి, అది తప్పేం కాదు. ఎందుకంటే సి ఫర్ యూ టు హ్యావ్ అ బేబీ మాకు తెలియాలి కదా అవతల పార్ట్నర్ ఎట్లా. సి మీ సైడ్ నుంచి ఓకే, మెన్కి ఓకే ఉందనుకోండి, ఫీమేల్ పైన ఫోకస్ చేయొచ్చు. ఒకవేళ మెన్లో ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, ఫర్టిలిటీ ఇష్యూస్, అవి కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడం. వాట్ ఎవర్ ఇట్ ఈస్ విల్ ట్రై టు హెల్ప్ దెమ్ కదా. సో టెన్షన్ ఏమీ పడకూడదు. సో అందరూ ముందుకు వచ్చి టెస్టింగ్ చేసుకోండి. వైఫ్కి ఏంటంటే సపోర్టివ్గా ఉండండి. దట్ ఈస్ అ వెరీ బిగ్ సపోర్ట్. వెన్ హస్బెండ్ కమ్స్ టు ద హాస్పిటల్ అలాంగ్ విత్ వైఫ్ దే ఫీల్ సో కాన్ఫిడెంట్. మిగతా అంటే వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత వచ్చి ఆనందపడే చాలా మంది ఉంటారు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కి వచ్చి హాస్పిటల్ కి లాట్ ఆఫ్ హస్బెండ్ సపోర్ట్. సో ఆఫ్ కోర్స్ ఉండాలని అందరూ హస్బెండ్ వచ్చి మన హాస్పిటల్ చూపించాలని అందరూ కోరుకుంటారు కదా. సో అలానే ఇది కూడా కొంచెం ఒక స్టెప్ ముందుకు తీసుకుంటే, అదే మేడం చెప్పినట్టు మనకి కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకోవడం వల్ల కొంచెం లైఫ్ బాగుంటుంది. అందుకే లైఫ్
చూసారు కదా లైఫ్ ఇక్కడ లైఫ్ రెడీ టు గివ్ అ లైఫ్ హియర్ అట్ లైఫ్. సో ఇప్పటిదాకా మీరు చేసిన డిఫికల్ట్ ఏమంటారు లైక్ ఎలా తీసుకోవచ్చు అంటే డిఫికల్ట్ ఛాలెంజ్ కేసెస్ అంటున్నారు. ఆల్మోస్ట్ ఒక కపుల్ నాకు నల్గొండ నుంచి ఎవ్రీడే ఇంజెక్షన్స్కి వస్తారు. 15 years అయింది మ్యారేజ్ అయ్యి వాళ్ళకి. 15 years గా బాధపడుతూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంత పెద్ద ఫైల్ ఉంటుంది ఆల్మోస్ట్. అసలు డిఫరెంట్ హాస్పిటల్స్ అనమాట ప్రతి చోట. ఓవర్ 15 years అంటే మనం ఎంతమంది దగ్గర తిరుగుంటారు. ఎక్కడ ఈవెన్ యూనో బాబాస్ దగ్గరికి వెళ్ళారు, చెట్ల మందు దాగి ఇంకా ఇది చాలా సీరియస్లీ ఇది ఎంత ఫన్నీ అంటే ఏం చేస్తారు, దే ఆర్ హోప్లెస్. విలేజెస్ లో నాటు మందులు ఇలా పెడితే పిల్లలు పుట్టేస్తారు. అవును, అలాంటి ట్రీట్మెంట్స్ కూడా చాలా మంది తీసుకుంటారు. ఆకుపసర్లు అంటారు, అవి తీసుకుంటారు, ఈ పూజలు అంటారు. అసలు ఆల్మోస్ట్ లిటరల్ గా వాళ్ళు బ్యాంక్రప్ట్ అయ్యేసి ఆ స్టేట్ లో వస్తారు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి పాజిటివ్ అంటే మ్యామ్ లైఫ్ లో ఫస్ట్ టైం ఇది చూసాను మ్యామ్, 2 lines ఎప్పుడు కిట్ లో యూపీటీ పాజిటివ్ చేసుకుంటే 2 lines వస్తాయి కదా. సో మ్యామ్ ఫస్ట్ టైం అని చెప్పి లైఫ్ లో దే స్టార్ట్ ఇంకా తెలివిన్ టీయర్స్ అన్నట్టు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ట్రీటింగ్. అలాంటి రీసెంట్ గా కూడా బేబీ షవర్ చేయించారు రీసెంట్ గా. సో మనం ఒకసారి టూర్ ఒకసారి మనం కూడా ఒక సింగిల్ టూర్ వేద్దాము. ఇప్పుడు దాకా మనం అందరం టూర్లు వేసి ఉంటాం, బట్ ఇలాంటి టూర్ కొంచెం బాగుంటది కదా, ఒకసారి మనం కూడా చూద్దాం. వెళ్దాం. Let's start with the consultation room. Yeah. So this is the place where we counsel the patients. Okay. And locally we have a scan machine. Okay, ikkada scan machine. Scan చేసుకుంటారు నా పేషెంట్స్ కి. ఓకే. సో ఇది అడ్వాన్స్ స్కాన్. ఓకే, నేను ఒకసారి అంటే మా సిస్టర్ తో వెళ్ళినప్పుడు సో ఇది చూసాను, అప్పుడు చూసాను. సో ఇప్పుడు గుర్తొచ్చింది అన్నమాట. ఇది హై ఎండ్ మెషిన్. సో ఆల్మోస్ట్ మనకి ఫర్టిలిటీలో రైట్ హ్యాండ్ లాగా, అది లేదేమీ చేయలేము. అవును. సో ఎందుకంటే లోపల ఎలా జరుగుతుంది ఏంటి అసలు ఎగ్ స్టేటస్, యూట్రస్ స్టేటస్ ఈ మిషన్ తో మెషిన్స్ తో కొంచెం చిన్న ఐడియా ఉంది ఈ మిషన్ గురించి నాకు. రికవరీ రూమ్. ఇది రికవరీ రూమ్. ఇక్కడ ప్రొసీజర్స్ తర్వాత పేషెంట్స్ ని ఇక్కడ పెడతాం. రికవరీ రూమ్. అంతే. ఇక్కడంతా కూడా డే కేరే జరుగుతాయి, ఓవర్ నైట్ స్టే అట్లా ఏమీ ఉండదు. ఏ ప్రొసీజర్ అయినా బై ఈవినింగ్ వీల్ డిశ్చార్జ్ ద పేషెంట్. ఓకే, ఈవినింగ్ వరకు పంపించేస్తాం. ఎక్కువ హాస్పిటల్లో ఉండడం అవసరం లేదు. అండ్ దిస్ ఇస్ శాంపుల్ కలెక్షన్ రూమ్. ఓకే, మనకి సెమెన్ అనాలిసిస్ కోసం. ఓకే సార్, కలెక్షన్. ఓకే, ఇక్కడ ఇవ్వచ్చు వాళ్ళు ప్రైవేట్ గా ఉంటుంది. ప్రైవేట్ గా. ఓకే, సో ఎవరేం భయపడకండి, ప్రైవేట్ గా ఉంటాయి అన్ని రూమ్స్ సెపరేట్. అండ్ ఇది మన IVF ల్యాబ్ అండి. మనం వెళ్లే ముందు వీ హావ్ టు చేంజ్ అండ్ గో. సో మేమైతే ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. సో ఇంకా లోపల వెళ్దాము, ఒకసారి చూద్దాం. కొంచెం భయపడకండి, కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పి. ఇది మన IVF ల్యాబ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. లోపల IUI రూమ్ కూడా ఉంటుంది. అంటే IUIs కూడా మేము స్టెరైల్ గా చేస్తాము. ఓకే, సో దానికి డెడికేటెడ్ రూమ్ ఉంటుంది. అండ్ ఆంట్రాలజీ అంటే మేల్ సెమెన్ అనాలిసిస్, ఆ రిపోర్ట్స్ అన్ని కూడా లోపల ప్రాసెస్ అవుతాయి. ఓకే, ఒకసారి చూద్దాం. ఇది IUI రూమ్. ఇక్కడ IUI చేస్తాం. ఇది IUI రూమ్. ఓకే, ఇట్స్ గో టు ది ఓచి. ఇది ఆండ్రాలజీ. ఇక్కడ సెమెన్ అనాలిసిస్, ఆ రిపోర్ట్స్ ప్రాసెస్ చేస్తాం. అంటే సెమెన్ శాంపిల్ నార్మల్ గా ల్యాబ్ టెక్నీషియన్ కాకుండా ఎంబ్రియాలజిస్ట్ ఇస్తారండి ఇక్కడ. సో అక్యురేట్ గా ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ చేస్తారు. ఓకే, ఇది మైక్రోస్కోప్. యాక్చువల్లీ మా చిన్నప్పుడు ఏంటంటే సైన్స్ ల్యాబ్ లో చూసాము. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇక్కడ చూసినాము. మేము అప్పుడు పెద్ద పెద్ద ప్రయోగాలు చేసేవాళ్ళం. హెయిర్ తీసి దాంట్లో పెట్టడం, ఎలా ఉందో చూడడం దాంట్లో. సో అలా చేసేవాళ్ళం. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చూస్తున్నాం. సో కరెక్ట్, మన సెమెన్ శాంపిల్ కూడా దాని కింద చూసి అక్యురేట్ గా మనకి రిపోర్టింగ్ ఇస్తారన్నట్టు. అండ్ ఇది మన ఆపరేషన్ థియేటర్. ఓకే, ఇక్కడ మనం ఓవమ్ పికప్స్ చేస్తామంటే ఫీమేల్స్ కి అయితే ఎగ్స్ కలెక్ట్ చేసి అది వెంటనే మన IVF ల్యాబ్ లో ఇస్తామన్నమాట. అక్కడ దేర్ ఎంబ్రియాలజిస్ట్ విల్ బి చెకింగ్ ఎగ్స్ ఉన్నాయా, అవి ఎలా ఉన్నాయి అనేది. మెన్ కి కూడా సర్జరీస్ ఇక్కడే అవుతాయి. అంటే ఎవరికైతే స్పర్మ్స్ బయటికి రావు, 0 స్పర్మ్ కౌంట్ అలా ఉంటే వాళ్ళకి టీసాస్, మైక్రో టీసా అంటే మైక్రోస్కోప్, సో మైక్రో టీసా కూడా చేస్తామన్నమాట. అది కొంచెం హై ఎండ్ ప్రొసీజర్స్ అవి. ఓకే, ఇన్ని ప్రొసీజర్లా. ఓకే, ఇది మన IVF ల్యాబ్ అండి. ఇక్కడ ఇక్సి జరగడము, ఎంబ్రియోస్ ని కల్చర్ కి పెట్టడం,
అవన్నీ చేస్తాం. ఓకే, ఇక్కడ యా ఇక్కడ ఈ జోన్లో ఇదంతా కూడా స్టెరైల్ జోన్. ఓకే, సో ఇది బేసికలీ ఇక్సీ మైక్రోస్కోప్ అంటాము. దీని కింద మనం ఎగ్ స్పర్మ్ ని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే, అండ్ చేసి అందులో కల్చర్ లో పెట్టి 5 days అందులో పెడతాం. 5 days బేబీస్ ని ఫ్రీజ్ చేస్తాం అన్నమాట. సో అవి 5 years వరకు కూడా అట్లా ఫ్రోజన్ స్టేట్ లో ఉండొచ్చు. సో ఇప్పుడు US నుంచి వస్తారు కపుల్స్ IVF కి, ఇక్కడ IVF చేయించుకుందామని, వాళ్ళు మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి. అలాంటి వాళ్ళకి వెంటనే యూట్రస్ లో పెట్టాము. వాళ్ళు మళ్ళీ లీవ్ లో ఎప్పుడైతే వస్తారో అప్పుడు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళొచ్చాను. అప్పుడు దాకా వాళ్ళు అవి ఏమీ డిస్టర్బ్ అవ్వవు. సో అది ఆ టెక్నాలజీ యూస్ చేస్తాము. సో నార్మల్గా నాకు ఒక డౌట్ ఉంది, చాలా మంది టెస్ట్ బేబీస్ అని చెప్పేసి, సో అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. టెస్ట్ బేబీస్ అంటే ల్యాబ్ లో తయారవుతాయి అన్నట్టుగా, నార్మల్ గా అందరికి అర్థం అవ్వడానికి అలా టెస్ట్ ట్యూబ్ బేబీస్ అన్నట్టుగా అంటారు. యాక్చువల్లీ చాలా మంది ఇలానే అవుతుంది. అవును, అది IVF అయినా టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నా ఒకటే. అంటే రీజన్స్ ఏమన్నా ఉంటాయా నార్మల్ గా లేడీస్ కి ప్రాబ్లమ్స్ అలా ఏమన్నా ఉంటాయి చాలా. అంటే ఎగ్ ఫార్మేషన్ దగ్గర నుంచి అది ట్రావెల్ చేసే దగ్గర, యూట్రస్ దగ్గర అతుక్కునే దగ్గర, అండ్ మేల్ ఫ్యాక్టర్స్ ఎక్కడైనా కూడా ప్రాబ్లం ఉండొచ్చు. సో అందుకని చాలా మంది ఈ మధ్య దానికోసం వెళ్తున్నారు. అండ్ ఎవరికైతే తొందర ఉందో, లేదు నాకు అర్జెంట్ గా ప్రెగ్నెన్సీ కావాలి, ఆ టైప్ లో కూడా కొందరు ఉంటారు. అంటే ఇప్పుడు షార్ట్ విజిట్ కి వస్తారు ఇండియాకి, వాళ్ళు IVF కి వెళ్తారు, ఎందుకంటే ఇది మనకి తొందరగా అయిపోతుంది. ఓకే, సో ఇంత ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడే అర్థమైంది నాకు కూడా, ఎందుకంటే ఈ టెస్ట్ బేబీస్ అని చెప్పేసి చాలా వింటూనే ఉన్నా కానీ ఫస్ట్ టైం చూడడము నాకు కూడా కొంచెం లైవ్ ఎక్స్పీరియన్స్ అయింది అనమాట ఇక్కడికి రావడం వల్ల. సో ఇది మొత్తం ఇది సెక్షన్, ఇది ఇక్కడ సర్జరీస్, ఇది ఆపరేషన్ థియేటర్. అది మనం అనెస్థీషియాలో ఉన్నప్పుడు ఆ మెషిన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, యా. సో అనెస్థెటిస్ట్ కి మధ్య కొంచెం వర్క్ తగ్గుతుంది అన్నట్టు. ఈ ఎక్విప్మెంట్ అంతా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్నందుకు అవి మన వైటల్స్ అన్ని కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. యా. అండ్ అది మైక్రోస్కోప్, దాని కింద మైక్రోటీసా అట్లా చేస్తారు. కొన్ని కనిపించకుండా ఉంటాయి కదా, అందులోంచి శాంపుల్ తీయడానికి మైక్రోస్కోప్ యూస్ చేస్తాము. ఓకే, సో మొత్తానికైతే ఫెర్టిలిటీ గురించి ఇదనమాట విశేషాలు. సో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఫెర్టిలిటీ గురించి. ఎవరైనా ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే, మీకు లైఫ్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు లైఫ్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఈ విషయానికైతే నేను ఇవన్నీ చూసి చాలా, నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా నేను క్లియర్ చేసుకున్నా, నాకు కూడా అర్థమైంది. సో లైఫ్లో ఎంత లైఫ్ ఉందో నాకు ఇప్పుడే అర్థమైంది. సో మీ అందరికీ హోప్ఫుల్లీ అర్థమై ఉంటుంది. సో వీడియో చూసిన తర్వాత మీకు కొంచెం అర్థమైతే, ఎవరైనా అలా ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు లైఫ్ని కన్సల్ట్ అయితే మీ పర్సనల్స్ అవన్నీ కూడా వాళ్ళు అంతే పర్సనల్గా ట్రీట్ చేస్తారు. అండ్ సపరేట్ రూమ్స్ ఉన్నాయి, అవి కూడా చూపించారు మనకి. సో ఈ ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో మీ అందరికీ కూడా క్లియర్ అయిపోయింది ఈ ఫెర్టిలిటీ గురించి. థ్యాంక్ యూ సో మచ్.